triplex villas at Kollur, APR Projects. నేను చెప్తున్నాను కదా, టీవీలోకి రావాలనే పిచ్చి ఆలోచన మాత్రం మానేయండి. దీనికన్నా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. నేను చెప్పే సజెషన్, మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మంచి కంటెంట్ ఇస్తూ, అది నీ స్క్రీన్, దట్ ఈజ్ యువర్ థియేటర్. నీ థియేటర్లో నీ సినిమా ఆడించుకో, ఎవరి దగ్గరికి వెళ్ళకు. యూజ్లెస్ అదంతా, వేస్ట్ పనులన్నీ. వాల్యూ ఉండదు. టీవీ ఆర్టిస్ట్ అంటే ఒక వాల్యూ ఉండదు. చీడపురుగును చూసినట్టు చూస్తారు. ఒక హౌస్ రెంట్కి ఎవడన్నా ఇవ్వాలంటే ఎవరు, ఒక లోన్ అంటే ఆ మాట చెప్పగానే తీసేస్తారు. ఆర్టిస్ట్ అనగానే టాప్ సినిమా ఇండస్ట్రీ అంటేనే పీకేస్తారు. అది సినిమా వాళ్ళకి పర్లేదు, ఎందుకంటే వాళ్ళు సెటిల్డ్గా ఉంటారు కాబట్టి. టీవీలో ఉన్న వాళ్ళకి కూడా అది ఎఫెక్ట్. వీళ్ళకి ఏంటి సెటిల్మెంట్ ఉండదు, అవి రావాల్సినవి రావు. దట్స్ ఏంటంటే టీవీ అనే కార్యక్రమంలోకి రాకండి, నేను చెప్పేది అది. ఇంకా దానికన్నా యూట్యూబ్ ఛానల్ బెటరు, హ్యాపీగా పెట్టుకోండి. శ్రీరాజ్ గారు, అసలు ఫస్ట్ మీరు అరంగేట్రం చేసింది టీవీలోనా సినిమానా? నేను సినిమాలోనండి. ఏడీగా లైఫ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అలీగారి సినిమా. అలీగారి సినిమాకి మా తెలిసిన ఆయన ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర పెట్టాడు ఆయన. నాకు కర్మ ఏమో తెలియదు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ గారికి మళ్ళీ సినిమా రావడానికి నాకు ఆడిన తప్ప ఇంకేం తెలియదు. నేను భీమవరంలో ఉండేవాడిని. అది కూడా రాజమండ్రిలో షూట్ మొత్తం జరగడం వల్ల ఆయన నన్ను ఒక ట్రైన్లో తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన బాధ్యత తీరిపోయింది. అక్కడ నేను పడాల్సిన బాధలన్నీ పడ్డాను. అయిన తర్వాత ఆ సినిమా తర్వాత ఆయనకి గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మళ్ళీ నేను నా రొటీన్ లైఫ్ భీమవరం వెళ్ళిపోవడం, అక్కడ ఏ డాన్స్ షోస్ అని అవన్నీ ప్రోగ్రామ్స్ చేసుకోవడం, అలా ఉండే టైంలో అనుకోకుండా నాకు ఈ ప్రదీప్ గారు, సినిమా యాక్టర్ ప్రదీప్ గారు కనబడ్డారు. ఒక చోట ఒక ప్రోగ్రాంలో ఆయన పిలిచి ఆయన అడిగి, ఆయన దగ్గర పెళ్లి పందిరి అని ఒక సీరియల్ నడుస్తున్నాయింది. పెద్ద కాస్టింగ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ప్రదీప్ గారు హీరో, మల్లిక గారు, చనిపోయిన మల్లిక గారు హీరోయిన్, ఇంక ఈ ప్రభాకర్, వీళ్ళందరూ ఫ్రెండ్ క్యారెక్టర్స్. మన ఈటీవీ ప్రభాకర్ గారు వీళ్ళంతా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు. దానికి ఏడీగా వెళ్ళా. ఆయన దగ్గరే ఒక 4-5 ఇయర్స్ ఆయన దగ్గరే, ఆయన ఆఫీస్లోనే పడుకుని అక్కడే ఎక్కడో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేది అది. అక్కడే స్టే చేసి ఒక 3-4 ఇయర్స్ అక్కడే గడిపేశాను. నా కర్మ అదే అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నాడు. రావడమే నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చి టీవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ 4-5 సంవత్సరాలు ఏదైతే నేను పాడు చేసుకున్నానో అదే నా లైఫ్ని శాసించింది ఈరోజు అనిపిస్తుంది. సరే, తర్వాత ఇంకా సినిమా టీవీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా సినిమా అనే పరిస్థితి కానీ ఆ ప్రపంచం కానీ కనపడదు. ఎప్పుడైతే కనపడలేదో, నాకు కనపడిన దోవలోనే ఆకలేస్తున్నప్పుడు మనం ఎక్కడుందో అక్కడే వెతుక్కుని తినాలి, కానీ ఎక్కడో ఉందని వెళ్తే అక్కడ ఉన్నది పోద్దేమో అని అక్కడే వెతుక్కోవడం ట్రై చేసి ఆర్టిస్ట్ అయ్యి అది కొంచెం క్యారెక్టర్ క్లిక్ అయ్యి పోనీ క్లిక్ అయిందంటే నిలబెట్టేసిందా అంటే ఉండదు. ఈటీవీలో ప్రియాంక అనే సీరియల్ బ్లాక్ బస్టర్ హిట్ అప్పట్లో. అందులో నా క్యారెక్టర్ ఇంకా హిట్. అంత పెద్ద హిట్ అయినా అదే ఛానల్లో ఇంకొక సీరియల్ ఇవ్వలేదు వాళ్ళు నాకు. ఆ ఛానల్లో ఇంకొక సీరియల్ ఇవ్వలేదు వాళ్ళు. ఆ సీరియల్ నడుస్తున్నప్పుడు అది ఎంత 1000 రూపాయలు ఎంత ఇచ్చేవారు నాకు. అన్నీ కట్ అయిపోతే 900 అంత చేతికి వస్తుంది. ఓ 10 రోజులు డేట్లు వస్తాయి. ఆ వచ్చే 8,000తో ఎలా బతుకుతాడు? కానీ బయట పేరు ఎలా ఉంటుందంటే ఈటీవీలో సీరియల్ శ్రీరాజు ఆ డ్యామ్ డూమ్ డిస్కౌంటాడు. వచ్చి 9,000కి నేనేం చేయాలి అక్కడ? మనం ఇంటి రెంటే ఒక 6,000 అప్పట్లో. సరే, ఇంకొక సీరియల్ ఏదో వస్తే అది నాకు బ్యాకప్ అయ్యేది. అసలు ఎవ్వరు ఇవ్వలేదు నాకు, అస్సలు పుషప్ ఎవ్వరు చేయలేదండి. ఒక్క పుచ్చా రామకృష్ణ అనే రైటర్ మహానుభావుడు, ఆయన తర్వాత వెంకటేశ్వరరావు గారు అని మేనేజరు నన్ను పిలిపించి ఈటీవీలో ఆ క్యారెక్టర్ ఇప్పించింది ఆయన, వెంకటేశ్వరరావు గారు. ఆ క్యారెక్టర్ని అంత హైలైట్గా నేను చేస్తున్నాను కాబట్టి దాన్ని లేపడానికి ట్రై చేసింది పుచ్చా రామకృష్ణ గారు. వీళ్ళిద్దరి వల్లనే నేను ఆర్టిస్ట్ని అయ్యాను. ఇది మాత్రం చెప్పుకుంటా, 100% చెప్పుకుంటా. స్వై నేను సీరియల్ వద్దండి అసలు దాని గురించి, ఎందుకంటే అది ఫుడ్ పెట్టింది కాబట్టి మళ్ళీ దాని గురించి ఇలా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున్న నన్ను ట్రోల్ చేయొచ్చు. ఫుడ్ ఏం చేసినా ఫుడ్ దొరికేస్తుంది, తినేసి. కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి, నిలబడాలి, 10 మందిని మన ఇంట్లో నమ్ముకున్న వాళ్ళని మనం నిలబెట్టాలి అనే ఇదితోనే ఇంత దూరం వస్తాం కదా. అది మాత్రం ఇక్కడ జరగదు అని చెప్తున్నాను తప్ప నేను తక్కువ చేసి మాట్లాడట్లా. భీమవరం నుంచి వచ్చారు, యా, సినిమాల మీద ప్యాషన్.